ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఏ సార్, ఒకసారి మా సీతా వదిన్ని నా ఛాంబర్లోకి రమ్మని చెప్పు. ఓకే సార్. సీత, కర్రీ చాలా బాగుంది. మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను, ఇంకొంచెం వేసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? సీత, నీలో సడన్ గా ఈ మార్పుని నేను ఊహించలేకుండా ఉన్నాను. మార్పు అనివార్యం పతిదేవా. ఈ భూమి మీద పాపం పెరిగిపోతున్నప్పుడు, ఒంటికాలి మీద ధర్మం కుంటి నడక నడుస్తున్నప్పుడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సరికొత్త అవతారాన్ని ఎత్తక తప్పదు. సార్, సారీ సార్, డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏం పర్వాలేదు, రండి. చెప్పండి. సీత మేడం, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. ఓ, ఎండి గారు. సీతా మేడం సార్కి లంచ్ పెడుతున్నారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి. బాలుకి ఇలాగే చెప్పమంటారా మేడం? ఒక్క అక్షరాన్ని కూడా మార్చకండి. గో అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఎండి. అలాగే మేడం. సీత, చూడబోతే గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పటికైనా నా మాట విని నువ్వు ఇంటికెళ్ళు. సారీ, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను. సీతా మహాలక్ష్మి. సీత అంటే మడత అనే అర్థం కూడా ఉంది. నేను వెళ్ళి తినిపిస్తా వాళ్ళకి మడత కాజా. సీత, నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలా దూరం పోతుంది. ఇదంతా ఆ పిల్లి గడ్డంగాడి ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. వాడికి వాడి కూతురికి నేనే రిటార్డ్ ఇచ్చొస్తా. మీరు కూల్గా రెస్ట్ తీసుకోండి. ఎస్, ఇక్కడ ఎవరు నన్ను చూడాలి అనుకున్నారట? ఏంటి మ్యాటర్? సీత, నువ్వు ఆఫీస్కి రావడం బాలుకి నచ్చడం లేదు. ఓ, మీ డాడీ పని లేకుండా ఇక్కడికి దిగబడిపోవడం నా మొగుడుకు కూడా నచ్చట్లేదు. వదినా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ, నా మాట కూడా అదే బాలు. రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఎవ్రీవన్. There should not be any discrimination. Moreover, Rani Group of Industries is registered as per the Undivided Hindu Family Act. అంటే అవిభక్త హిందూ కుటుంబ చట్ట ప్రకారం ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ప్రైమరీ మెంబర్సే. Equal shareholders only. You, me and my Srivaru also. ఏంటి సీత, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? లేదు చెల్లి,
మీకు తెలియదేమో అని తెలియచెప్పాలనుకుంటున్నాను అంతే. ఆ మాత్రం తెలియకుండానే ఇన్నేళ్లుగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్నామనుకున్నావా? అవునా బాబాయ్ గారు? HUF యాక్ట్ ప్రకారం మా ఇంటికి పెద్ద కోడలుగా నేను ఈ కంపెనీలో మెంబర్ని. అన్ని రైట్స్ ఉన్నదాన్ని. మరి మీకేం రైట్స్ ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు? సీత, దిస్ ఇస్ టూ మచ్. మా డాడీని నువ్వు క్వశ్చన్ చేస్తావా? బరాబర్ చేస్తా. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ కంపెనీ చైర్మన్ అత్తమ్మ గారి దగ్గరే పంచాయతీ పెడతా. వదిన అంతదాకా ఎందుకులే, మనమే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఓకే మరిది గారు, లెట్స్ కమ్ టు ఎ డీల్. ఈ డిపి గారిని ఆఫీస్కి రావద్దని నా ముందే చెప్పండి. రేపటి నుంచి నేను కూడా ఇక్కడికి రాను. ఏం బాబాయ్ గారు, డీల్ ఓకేనా? శశి, అర్జెంటుగా చెప్పాలని మీరేం టెన్షన్ పడొద్దు. రేపటిదాకా టైం తీసుకుని బాగా ఆలోచించి 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 ఓ నిర్ణయానికి రండి. ఓకే, బాయ్. ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా, ఆదిత్య, అమ్మా. అమ్మా, అమ్మా, నువ్వు ఫోన్ చేయగానే నాకు అర్థమైంది ఈయన గారిని పెళ్లికి పిలవడానికి వచ్చావని. పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా, పెళ్ళేంటి? అదే నాన్న, మన అమ్ములకి చందుకి రేపే పెళ్లి నిశ్చయించాము. అమ్మా, నేను వద్దు అంటుంటే నా పెళ్లి గురించి తనతో ఎందుకు చెప్తున్నావు? అమ్ములు, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీ అన్నయ్య. అన్నయ్య? అన్న అంటే చెల్లి సంతోషాన్ని కోరుకునేవాడు, తన చేత కన్నీళ్లు పెట్టించేవాడు కాదు.